భారతీయ పౌరులు తమ గుర్తింపును ధృవీకరించడానికి కొన్ని పత్రాలను సమర్పించడం తప్పనిసరి. పాన్ కార్డ్ అనేది ఒక సాధారణ గుర్తింపు పత్రం. ఇది చాలా సందర్భాలలో ఉపయోగపడుతుంది. పాన్ కార్డ్ అంటే ఏమిటి? పాన్ అంటే శాశ్వత ఖాతా సంఖ్య. ఇది ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన ఆల్ఫా న్యూమరిక్ 10 అంకెల గుర్తింపు సంఖ్య. ఇది భారత ఆదాయపు పన్ను ఐటీ శాఖ ద్వారా జారీ చేయబడింది మరియు పాన్ నంబర్ మరియు కార్డ్ హోల్డర్ పేరు, పుట్టిన తేదీ మరియు ఫోటోగ్రాఫ్ ను కలిగి ఉంటుంది. బ్యాంకులు మరియు ఇతర సంస్థలు ఒక వ్యక్తి యొక్క గుర్తింపును ధృవీకరించడానికి మరియు విభిన్న బ్యాంకింగ్ ఉత్పత్తులను అందించడానికి పాన్ కార్డులను ఉపయోగిస్తాయి. కొత్త వాహనం కొనుగోలు చేసేటప్పుడు, ఖాతాను తెరిచేటప్పుడు లేదా ఆర్థిక సేవతో పెట్టుబడి పెట్టేటప్పుడు, ఫిక్స్డ్ డిపాజిట్లు, 50,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్లకు కూడా పాన్ కార్డ్ సమాచారం అవసరం. క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేయబడిన సెక్యూరిటీల డిపాజిటరీ లేదా కస్టోడియన్తో డీమ్యాట్ ఖాతాను తెరవడానికి నగదు రూపంలో వేసిన 50,000 రూపాయల కంటే ఎక్కువ చెల్లింపుల కోసం, ఒక రోజులోపు బ్యాంకుల్లో చేసిన 50,000 రూపాయల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ల కోసం, ఏదైనా ఆర్థిక సంవత్సరంలో బీమా సంస్థకు జీవిత బీమా ప్రీమియంలలో 50,000 రూపాయల కంటే ఎక్కువ చెల్లింపుల కోసం, 1,00,000 రూపాయల కంటే ఎక్కువ సెక్యూరిటీల కొనుగోలు లేదా విక్రయానికి సంబంధించిన ఏదైనా లావాదేవీకి, అన్లిస్టెడ్ కంపెనీ షేర్లను ఒక్కో లావాదేవీకి 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేసి విక్రయించినప్పుడు, 10 లక్షల కంటే ఎక్కువ విలువైన ఏదైనా స్థిరాస్తి కొనుగోలు మరియు అమ్మకం కోసం లేదా స్టాంప్ వాల్యుయేషన్ బాడీ దాని విలువ 10 లక్షల కంటే ఎక్కువ ఉంటే, నివాస ప్రాపర్టీ కాకుండా ఇతర ఉత్పత్తులు లేదా సేవలు కొనుగోలు మరియు అమ్మకం కోసం, కొత్త ఫోన్ లేదా మొబైల్ కనెక్షన్ కోసం సెల్యులార్ కంపెనీలకు పాన్ సమాచారాన్ని సమర్పించాలి. 5 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆభరణాలను కొనుగోలు చేయడానికి పాన్ కార్డ్ సమాచారం తప్పనిసరి. పాన్ కార్డ్ లేని వ్యక్తి ఈ కార్యకలాపాలలో నిమగ్నమైతే వారు తప్పనిసరిగా ఫార్మ్ 60లో డిక్లరేషన్ ఫైల్ చేయాలి.